రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం ఖాసిం అన్నారు. వికలాంగుల పెన్షన్ పెంచే విధంగా ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా సమావేశం నిర్వహించారు. సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి విహెచ్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం ఖాసిం, రాష్ట్ర అధ్యక్షుడు కార్ల జంగయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖాసిం మాట్లాడుతూ వికలాంగుల ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వికలాంగుల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేయాలని, త్వరలోనే జిల్లాలోని గ్రామ, మండల కమిటీలను నిర్మించి వచ్చే నెలలో జిల్లా మహాసభను ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షునిగా కొమ్ము హరికుమార్, ఉపాధ్యక్షులుగా మున్యా నాయక్, చిర్రపోయిన యాదయ్య, ప్రధాన కార్యదర్శులుగా జిల్లా భాస్కర్, మేదరి రాములు, మహిళా అధ్యక్షురాలుగా జి యాదమ్మ, అధికార ప్రతినిధిగా పాల్వాయి సుధాకర్, సహాయ కార్యదర్శిగా సహదేవుడు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు తిరుమల జలంధర్, లింగయ్య, మత్సగిరి, బుర్ర నాగయ్య, బషీర్, బాలకృష్ణ, కనకమ్మ, లలిత, అశోక్, అంజయ్య, వెంకటేష్, శంకర్, సురేందర్ రెడ్డి, రమేష్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మందకృష్ణ మాదక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్గొండ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాళ్ళ జంగన్న గారు హాజరవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు విహెచ్పిఎస్ నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులుగా కొమ్ము హరికుమార్ గారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని, వాటిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, ఈ బడ్జెట్ సమావేశాలలోనే వికలాంగులకు 6,000 పెన్షన్తో పాటు వృద్ధులు, వితంతువులకు 4,016 పెన్షన్ వెంటనే అందించాలని కూడా విహెచ్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల పెన్షన్ ఏ విధంగా ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పెన్షన్స్ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు పెన్షన్లు పెంచుతానన్న పెన్షన్లు ఇప్పటి వరకు పెంచలేదు. నిజంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజుకు 831 రోజు అవుతుంది. కానీ 831 రోజు అయినా కానీ వికలాంగుల పెన్షన్, కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, ముసలుళ్ళ పెన్షన్లు పెంచకపోవడం అనేది దారుణమైన విషయం. రేవంత్ రెడ్డి కంటే నిజంగా 100 రెట్లు కేసీఆర్ నయం అన్న సంగతి మేము గుర్తు చేస్తున్నాం. కేసీఆర్ ఒక మాట ఇచ్చిండంటే నెల 2 నెలలనే కేసీఆర్ గారు పెన్షన్లు పెంచిన ఘనత కేసీఆర్కు ఉన్నది. నువ్వు పెన్షన్లు పెంచుతానని మాట ఇచ్చి 831 రోజు అయినా కానీ ఇప్పటి వరకు పెంచకపోవడం అనేది వికలాంగుల మీద ఎంత ప్రేమ ఉందో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. నీకంటే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు వికలాంగుల పెన్షన్ 6,000, 15,000 పెన్షన్ ఇస్తున్నాడు. వికలాంగులకు ఆర్టీసీలలో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 831 రోజు అయినా కానీ వికలాంగులకు ఇప్పటి వరకు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు లేకుండా పోయింది. పెన్షన్లు పెంచుతానని ఇప్పటి వరకు పెన్షన్ దాఖలాలు పోయినాయి. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెన్షన్లు సాధించుకునే విధంగా మేము కృషి చేస్తాం, పోరాటం చేస్తాం. నల్గొండ జిల్లాలోని నూతన కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందరికీ నాకు ఉదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా నేను ఈ రోజు నుంచి నేను ప్రతి మండలం తిరిగి కమిటీలు వేసి అందరితో ఆప్యాయతతో ఉండి, అందరితో కలిసిమెలిసి ఉండి, అందరూ కలుపుకొని పోయి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయడానికి చేస్తా. ఈ అవకాశం ఇచ్చింది నాకు కృష్ణమాధవ్ గారి నా నాయకత్వంలో ఖచ్చితంగా నేను పనిచేస్తానని పూర్తి బాధ్యతతోటి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.